తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో వాలీబాల్ కోర్ట్ గ్రౌండ్ నందు బైబిల్ మిషన్ రెవ అద్భుత కుమార్ పమ్మి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ ఆనందం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రెవ డాక్టర్ పి యోషయ తన సందేశాన్ని దేవుని కృప గురించి, బైబిల్ గొప్పదనం, జీసస్ యొక్క మహోన్నతమైన శక్తి గురించి ప్రసంగించారు. రెవ అద్భుత కుమార్ పమ్మి మాట్లాడుతూ, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. ఇది ప్రేమ, శాంతిని తెలియజేస్తుంది. మానవ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన అద్భుత ఘట్టం యేసుక్రీస్తు జననం. సుమారు 2000 ఏళ్ల క్రితం పాలస్తీనాలోని బెత్లెహేము అనే చిన్న గ్రామంలో ఒక పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించారు. గడ్డకట్టే చలిలో గడ్డి తొట్టిని తన మొదటి శయ్యగా చేసుకున్న ఆ దైవకుమారుని జననం అత్యంత సామాన్యమైనదిగా కనిపించినప్పటికీ అది సకల మానవాళికి రక్షణ మార్గాన్ని చూపే మహోజ్వల కాంతి. దైవదూతలు ఆకాశ వీధిలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుష్యులకు సమాధానమును కలుగునుగాక అని పాడిన గీతం నేటికీ క్రిస్మస్ వేడుకల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెవా పి షాలేమురాజు, రెవా క్రిస్టాఫర్, రెవా పి దివికుమార్, రెవా పి షారోను సుందర్లాల్, బ్రదర్ అక్షయ్ కుమార్ పమ్మి, బ్రదర్ శ్యాంపాల్ పమ్మి మరియు దైవజ్ఞులు పాల్గొని దేవుని యొక్క సందేశాన్ని తెలియజేశారు. మన బ్రాహ్మణగూడెంలో ఈ వాలీబాల్ గ్రౌండ్ నందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదిన మహోత్సవ కార్యక్రమములకు విచ్చేసిన మీకెల్లరకు ప్రత్యేకమైన వందన మరణాతలు, క్రిస్మస్ శుభములు మెండుగా కలుగునుగాక. శ్రీకుమారుని భూలోకమునకు పంపించిన ఈ శుభ తరుణమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ బ్రాహ్మణగుడి గ్రామములో యేసు మహిమ మందిరము ద్వారా రక్షకుని జననోత్సవమును ఇటు రీతిలో జరిగించడానికి సమస్త మహిమ పొందుకున్నామని ఇక్కడ ఏకీపించిన వారందరినీ నీ కలువరిగిన రక్తము చేత నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు మన పాపముల బాపుట కొరకు పుట్టెను. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి జై, రాజుల రాజుకి జై, ప్రభువుల ప్రభువులకు జై. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఉండండి. మానవాళి పాప పరిహారార్థం ఆయన తన పోలికలో, తన రూపమున, తన చేతులతో మట్టిని తీసి మట్టి ముద్దను మానవునిగా తయారు చేసి ఆ మానవునిలోనికి ఆయన జీవాత్మను ఊదగా జీవించు ఆత్మగా నరుని సృజించిన దేవుడు, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని తనకు సాటి అయిన సహకారినిగా దేవుడు స్త్రీని నిర్మించిన తరువాత వారికి ఏదేను తోటను దానిలోని సమస్తమును ఇచ్చివేసిన దేవుడు ఈ తోటలోని సమస్తము సర్వ జీవరాశులు మీవై ఉన్నవని తెలియపరిచి కేవలము ఒక వృక్షము జోలికి నీవు పోకూడదు అని తెలియపచేసినటువంటి దేవుడు సాతాను ప్రవేశింపగా మానవుడు దేవుని మాటను మీరి దేవుడు చేయవద్దని చెప్పిన దానిని చేయుట ద్వారా పాపము ప్రవేశింపగా దేవుడు ఏదైతే మానవుని నుండి కోరుకున్నాడో ఆ కోరుకున్నది దేవుడు కోల్పోయి మానవుడు కోల్పోగా ఆ మానవుని సరిగా చేయుటకై అనేక సంవత్సరములు అనేకులను లోకమునకు పంపి అనేకుల ద్వారా రక్షణ వార్తను చాటి చెప్పుచు అనేకుల ద్వారా ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా దేవాది దేవుడు స్వయముగా ఆయన చెప్పవలసిన మాటలన్నిటినీ కూడా
మానవులకు తెలియపరచుచున్నప్పటికీ కూడా మానవుడు వాటిని నిర్లక్ష్యము చేసి ఆ మాటలకు లోబడక ఇంకను కూడా చీకటిలోనే జీవించుచున్నప్పుడు నిశ్శబ్ద కాలము పూర్తి కాగా ఈ మానవులు ఎంత చెప్పినను మార్పు చెందట్లేదే, ఈ మానవుని రూపము నా రూపం ఇచ్చాను, నేను జీవవాయువును వారిలోనికి ఊదాను, కానీ మానవుడు ఎంత మాత్రము కూడా మార్పు చెందట్లేదని ఆ దేవుడే ఈ లోకమునకు మానవుడే ఎదించిన దినమే క్రిస్మస్. ఆ దేవుడే కడు దీనుడై పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఆయనకు సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించిన దేవునికి ఈ భూలోకములో ఆయన పసి బాలుడై ఈ లోకమునకు రాగా ఆ పసి బాలునికి ఆయన పండుకొండుటకు కూడా చోటు లేని దినమున కడు దీనుడై ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డగా ఆకాశములో నక్షత్రము మెరియగా ఆ నక్షత్రమును చూచిన జ్ఞానులు పరుగు పరుగున తమ పెట్టెలో బంగారమును సాంబ్రాణిని పోలమును పెట్టుకొని ఆ బాలుడైన ప్రభువుకు కానుకలు అర్పించవలెనని వారు ప్రయాణము ప్రారంభిస్తే అదే రాత్రి పొలములో నుండి తమ మందలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల యొద్దకు దేవుని దూత దిగి రాగా ఆ మహిమను చూడలేని గొర్రెల కాపరులు, అప్పటి వరకు చీకటిలో ఉన్న గొర్రెల కాపరులకు అకస్మాత్తుగా ఎన్నడూ చూడని వెలుగు వారిని తాకగా భయభ్రాంతులకు గురైనటువంటి సమయంలో దూత పలికిన మాట, భయపడకుడి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పగా అప్పటి వరకు